నమస్తే, వెల్కమ్ టు వార్తా కిరణం. నేను కృష్ణకుమార్. వార్తలో ముందుగా హెడ్లైన్స్. జగన్కు రాజ్యాంగ విలువలు తెలియవు, రామ్మోహన్ నాయుడు. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే, అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన తర్వాత బొత్స వ్యాఖ్యలు. జనసేన కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చినా వైకాపాకు ఆ హోదా దక్కేది, పవన్ కళ్యాణ్. సీఎంపై కేటీఆర్ విమర్శలు సరికాదు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, మాజీ సీఎం జగన్కు రాజ్యాంగ విలువలు తెలియవని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమర్శించారు. తెదేపా నేత కింజరాపు ఎర్రంనాయుడు 68వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, వైకాపా నాయకులు ప్రజా సమస్యలపై కాకుండా జగన్కు ప్రతిపక్ష హోదా కల్పించాలని పోరాటం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అదే ఆశ్చర్యంగా ఉంది. ప్రజలు క్లియర్గా తీర్పిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిలో ఏం కోరుకోవట్లేదో, ఏది తప్పుపట్టారో మొన్న ఎలక్షన్ రిజల్ట్లోనే తెలిసింది. అహంకారం, కక్ష సాధింపు చర్యలు, ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడడం, ఎవరిని లెక్క చేయకపోవడం, రాజ్యాంగ వ్యవస్థల్ని తొంగలో తొక్కడం, ఇలాంటి విషయాలన్నీ కూడా చూసిన తర్వాత ప్రజలు ఇటువంటి రాజకీయాలు మాకొద్దు, ఇటువంటి రాజకీయ నాయకులు కూడా మాకొద్దని 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పటికీ కూడా వాళ్ళ ధోరణి మార్చుకోకుండా వాళ్ళ నాయకులు చూస్తున్నాం. బయటకు వచ్చి మళ్ళీ మీడియా తాలూకా మైకులు పెడితే అప్పుడు ఏ రకంగా మాట్లాడేవారు అదే రకంగా మాట్లాడుతుంటే ఈరోజు ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోలేదు ఏంటా అని. అది జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళ నాయకులకి అందరికీ కూడా వర్తించే పరిస్థితిలో ఉంది. ప్రజలు ఇప్పటికీ కూడా మర్చిపోయారన్న ధోరణిలో ఉంటే మళ్ళీ ఇదేదో హంగామా చేసి మేము కూడా ఏదో చేస్తున్నా అని చెప్పడానికి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. ప్రజలైతే ఎవరు హర్షించట్లేదు. ఇప్పటికీ కూడా చూస్తే వాళ్ళ పోరాటం దేనికోసం పోరాటం, వాళ్ళ నాయకుడికి ప్రతిపక్ష హోదా రాలేదంటే దానికి పోరాటం. ప్రజల సమస్యలు అక్కడ మాట్లాడడం కాదు, నాయకుడు ప్రతిపక్ష హోదా రాలేదని డే 1 నుంచి. అలాగే మొన్న కూడా చూసాం, ఆ నాయకుడికి Z+ సెక్యూరిటీ రాలేదని. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు సమస్యలు ఉన్నాయి ఏంటంటే దాని గురించే పోరాటం తప్పితే, ఆయన ఆలోచనలు ఏమున్నాయి దాని గురించి పోరాటం తప్పితే పబ్లిక్ అందరికి కూడా మర్చిపోయారు. ఆయన జగన్ ఏదైనా చెప్తే దాని పరంగా ఏదైనా మాట్లాడడం, ఆయనకి ఏదైనా ఇబ్బంది వస్తే వీళ్ళందరి వ్యవస్థను వాడుకోవడం వాళ్ళకు ఒక అలవాటుగా మారింది. అదే మనం చూస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని హర్షిస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకి సహకారం అందిస్తున్నారు. 7 నెలల్లో ఎవరు ఊహించని విధంగా కేంద్రం నుంచి కూడా సహకారం తీసుకొని వచ్చి మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే పరిస్థితికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోదీ గారు కానీ ముగ్గురు కూడా దృష్టి పెట్టి రాష్ట్రాన్ని గాడిలో పెట్టారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి తాలూకా ఆలోచన ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మళ్ళీ కూటమికి మంచి పేరు వస్తుంది, దాన్ని ఎలా చెడగొట్టాలి, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే వీళ్ళు ఏదో పెట్టుబడులు తీసుకొని రావడానికి అందరికీ పిలుస్తున్నారు కదా, వాళ్ళకి రాకుండా భయపెట్టదాం, ఉద్యోగాలు ఎవరికి రానివ్వకుండా చేద్దాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచన. అది ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవ్వనివ్వం. మొన్న ఎన్నికలు కోడ్ పెట్టుకొని కూడా ఏ రకంగా దాన్ని ఉల్లంఘిస్తూ చేశారో ఇవన్నీ కూడా చూస్తున్నాం. మళ్ళీ అది చేసిన తర్వాత కూడా నాకు సెక్యూరిటీ కావాలి, ఇవన్నీ అంటే అంత నాయకుడు అని చెప్పుకుంటున్నారు. ఏపీ బడ్జెట్ సమావేశాల నుంచి వైసీపీ వాకౌట్ చేసింది. గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరిస్తూ వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ సభ్యులందరూ సభ నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం జగన్ తన వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని సభలో నినదించామని చెప్పారు. సభలో ఉన్నది 2 పక్షాలని, ఒకటి అధికార పక్షమైన కూటమి, రెండోది ప్రతిపక్షమని చెప్పారు. ఇంకా అవసరం ఉంటే క్షేత్రస్థాయిలో పోతాం, పోరాటాలు చేస్తాం, ప్రభుత్వాన్ని చొక్కా పుచ్చుకొని దాని మీదలో నిలబెడతాం.
ఏంటి మిర్చి ఫార్మర్స్ చెప్పాము మా డిమాండ్ మిర్చి ఫార్మర్స్కి మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించాలి. ఆ మద్దతు ధరకి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. మార్కెట్ ఇంటర్వెన్షన్ జరగాలి. కేంద్రం ఎప్పుడో ఇస్తుందని ఎదురు చూడడం కాదు. అంతవరకు రైతులు వచ్చి ఉండలేరు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి అనేది మా డిమాండ్. ఓకే, మేమేం చేయాలో మాకు తెలుసు. ఏబిఎన్ మాకు చెప్పక్కర్లే. మాకు ఏం చేయాలో మాకు తెలుసు. మాకు ప్రజల తరపున ఏ విధంగా మా గొంతు వినిపించాలో మాకు తెలుసు. ప్రజల తరపున ఏ విధంగా మాట్లాడాలో మాకు తెలుసు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలు తాండవిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రాష్ట్రంలో పరిపాలనని గాలికి వదిలేసినటువంటి ప్రభుత్వం ప్రతిపక్ష హోదాని ఏ విధంగా ఎగ్గొట్టాలనేటటువంటి ప్రయత్నం తప్ప ప్రజల పక్షాన గొంతు వినిపించేటటువంటి ప్రతిపక్షాన్ని గుర్తించింది కారణం ఏంటి ఒక్కసారి గమనించండి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలపై, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలపై, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీపై గళమెత్తేటటువంటి ప్రతిపక్షం లేకపోతే విచ్చలవిడిగా వాళ్ళ దోపిడీని సాగించవచ్చు అనేటటువంటి ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదని, ప్రజలు ఇస్తేనే వస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అత్యధిక మెజారిటీలో రెండో స్థానంలో ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారని అన్నారు. ఈ విషయంలో వైకాపా సభ్యులు హుందాగా ప్రవర్తించాలని హితవు పలికారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియా పాయింట్ వద్ద పవన్ కళ్యాణ్ మాట్లాడారు. చాలా బలంగా మాట్లాడుతూ వచ్చారు. ఇది అడిగితే వచ్చేది కాదు, అది ప్రజలు ఇస్తేనే వస్తుంది. బేసిక్గా ఒకటి హైయెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు. వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. అంతేగాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు. కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ వచ్చినా కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కేది. ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దాం. వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తుంది ఏంటంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టాం, లేదంటే ప్రసంగాలను అడ్డుకుంటాం. ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం. ఇది రైట్ సరైన విధానం కూడా కాదు. ఇది ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాం. ఇది ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితిలో వస్తుందంటే మీకు రూలింగ్ పార్టీ కంటే కూడా అత్యధికంగా ఇంకొక సీట్లు వాళ్ళకంటే మీరు వస్తే దాని తర్వాత 11 సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? మేము వస్తే తప్ప మేము అసెంబ్లీకి రాము, ఇలా గవర్నర్ ప్రసంగాలను అడ్డుకుంటాం అనేది ఇది సరైనది కాదు. ఇది ప్రజలందరికీ కూడా తెలియచేస్తున్నాం ఈ సందర్భంలో. అందుకని ఇది భవిష్యత్తులో కూడా మేము కోరుకునేది వైసీపీ నాయకుల్ని మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు, దాన్ని గౌరవించి మీరు అసెంబ్లీకి రండి. మీ స్థాయికి తగ్గట్టుగా మీకు మీకు ఎన్ని ప్రశ్నలు అడగాలో దాని తగ్గట్టుగా ఇస్తారు. మీకు ఇవన్నీ దాటి స్పీకర్ గారు కూడా చాలా గౌరవంగా 11 సీట్లు వచ్చినప్పటికీ కూడా చాలా గౌరవంతో ఇంతకాలం వాళ్ళకి ఇస్తా వచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో కూడా ఆయనకి ఇచ్చారు. గతంలో కూడా ఇవన్నీ ఆయన రావడానికి కూడా ఆయన ఎలా రావాలి, ఏం చేయాలి, దానికి కూడా చాలా ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా గతంలో కూడా చేశారు. ఫస్ట్ మీరు మనకి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా వీటిని దృష్టిలో పెట్టుకుని వైసీపీ కొంచెం హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వైసీపీ నాయకులకు కూడా మీకు బాధ్యత ఉంది. గవర్నర్ గారి ప్రసంగాన్ని మీరు ఆ విధంగా మీరు ప్రశాంతంగా విని వచ్చే జరుగుతున్న సమావేశాల్లో మీరు దాని లోటుపాట్లు మీరు చెప్తే బాగుంటుంది తప్ప ఇలా కూర్చోబెట్టి అరుపులు కేకలు ఇది సమంజసంగా లేదు. అంటే అర్ధాంతరంగా ప్రతిదానికి అసెంబ్లీలోకి రాగానే గొడవ పెట్టుకోవాలి, దేన్నైనా విభేదించాలనేది ఇది ఒక చాలా లో లెవెల్ ఆలోచన విధానం, లో లెవెల్ స్ట్రాటజీ. అది ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలను సీనియర్ నేత జానారెడ్డితో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఓవైపు 8 మంది ప్రాణాపాయ స్థితిలో ఉంటే భారాస నేతలు విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. ఘటనాస్థలికి సీఎం రాలేదంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. గ్రావిటీ ద్వారా నీళ్ళించుకుంటూ ఫుల్ లెవెల్ కెపాసిటీ అయితే 6000 క్యూసెక్స్ ఫుల్ కెపాసిటీ అయితే 4 లక్షల ఎకరాలు ఇచ్చుకుంటూ దేవరకొండ పెద్ద ఊరతో పాటు నల్గొండ నగరికల్ కాంట్రీ వరకు నీళ్ళు సాగునీటితో పాటు ఫ్లోరైడ్ మొత్తం మాయం చేస్తూ ఎప్పుడు గ్రావిటీతో నడిచే ప్రాజెక్టు మా కలల ప్రాజెక్టు
ఈ ఇన్సిడెంట్ ఇప్పటి వరకు దాదాపు 9.5 కిలోమీటర్ మాత్రమే మిగిలింది. ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరగకుండా సంఘటన జరగలేదు. అని ఇంత పెద్ద సంఘటన ఒకటేసారి జరగగానే నిజంగా కూడా అందరం కూడా బాధపడుతూ మాది ఒకటే కోరిక, మాది ఒకటే, మేము దేవుని ప్రార్థించేది ఒకటే, ఫస్ట్ మా కోసం మా ప్రాజెక్టుని కష్టపడటానికి 1000 కిలోమీటర్ల కుటుంబాలను వదిలిపెట్టి అస్సాం, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్కి వెళ్ళి వచ్చి చిక్కిపోయిన 8 మంది వాళ్ళని ఏ విధంగా ప్రాణాలతో బయటికి తీసుకురావాలనే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, అలాగే పెద్దలు జానారెడ్డి గారు కూడా రోజు పర్యవేక్షిస్తూ ఈరోజు స్వయంగా ఇక్కడ తెలుసుకొని కొన్ని సలహాలు ఇవ్వడానికి వారు రావడం, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మా వంశీకృష్ణ కానీ, బాలు నాయక్ కానీ, జయవీర్ కానీ, నేను ఈరోజు స్వయంగా రావడం, మధ్యలో 2 డేస్ నేను లేకపోవడంతో రోజు ఫోన్లో గంట మాట్లాడుతూ, కానీ ఆ 8 మందిని ప్రాణాలతో తిరిగి రావాలనే ఆ శ్రీశైల మల్లారెడ్డి కూడా ప్రార్థిస్తున్నాం అని ఎక్కడో కూడా మాకు ఆశ ఉన్నది. అందుకని ఇలా ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ఇంకా ఆర్మీ వాళ్ళు కొత్త మిషనరీ కూడా ఢిల్లీకి వెళ్ళి తెప్పిస్తున్నా అని చెప్పి వాళ్ళు మన తెలంగాణ ఇన్ఛార్జ్ ఆర్మీ ఆఫీసర్ కూడా చెప్పడం జరిగింది. మేము ఒకటే కోరుకుంటున్నాం, తప్పకుండా వీళ్ళు ఇప్పుడు కూడా రెస్క్యూ టీం లోపల ఒకటి ఉన్నది. దేశ విదేశాలలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన మహాకుంభమేళాలో బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం మహాకుంభమేళాకు విచ్చేసిన ఆమె త్రివేణి సంగమంలో పుణ్యస్నానాన్ని ఆచరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాకుంభమేళా ఈ నెల 26న ముగియనుండడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో ఓ మేకప్ అండ్ బ్యూటీ అకాడమీని సినీ నటి ముమైత్ ఖాన్ ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సినీ రంగంపై మక్కువతో తన అభిరుచికి తగిన విధంగా ఈ బ్యూటీ అకాడమీని ప్రారంభించినట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న యువత ఈ అకాడమీలో నిపుణుల సమక్షంలో శిక్షణ పొంది ఉపాధి అవకాశాలు పొందాలని సూచించారు. in and out, just working and just so adi naku chala ishtam, makeup, hair, outfit, all of that naku nizanga chala ishtam. So that's why, and I'm a creative person, so because I'm a creative person, I thought I need to give something back, and anduke Hyderabad ki icharu, because I don't wanted to give back, go back to Mumbai. I didn't want it to, because kani nenu 18 years ki unnanu aa time ki Hyderabad ki vacharu. My first song on Swami movie with Sri Kalyan Garu, I have done a song. So from that time, I should say my age or I don't know, but I'm very proud that I'll be 40 this year. So this time, I definitely want to give back what I earned from Hyderabad. That is the reason why I want to just open this and give my best, 100%. Love, I want everybody to die and come here in Hyderabad. I want to make a good brand, like wherever it is, okay, oh, it's in V, like where is V, like Hyderabad. Nowhere else. Dream. What I've been dreaming from last 7-8 years. So I personally feel this is my final exam. From whatever, after the break, either this is going to make me or either this is going to break me. So dan kosame I gave my 100% from last 17 months nunchi homework chestune unnanu to make this brand and this platform the best. Anduke ma certificate lo ISO
QAA, and IAF. Already under process for NSDC Skill Development Certificate. I'm working on that. So I want to give the best platform for any student. I don't want to make them fool. I don't want to lie to them. And I don't want to make that the certificate with We Like name and, oh, you have learned. No. I want to give them the best. Wherever they go, they should just get the job. I'm going to teach them how to do a business, how they can take care of their business, what they should do, what they should take care of, everything. Because I have gone through it. This break, this 17 months, my homework, I really want to now give it back to people. I want to give this knowledge back. How would you take care of yourself if something happens? What next? So the only thing is you need to be very passionate about what you love the most. If you think you're the best, please come join We Like Academy. I can't wait to see you guys, and I really want you all to enroll it. Kani, We Like is for everybody. It's for guy, girls, gays, LGBTQA+, X, Y, Z, every requirement. Whoever has the passion, they can definitely come and they can definitely learn. Just for them also, I am actually on a talking terms with some few banks, and once I launched, like today when I launched it, and now things have started, so definitely I'll be working for students' loans also. హాజరు వేయించుకుని వెళ్లడానికే వైసీపీ అధినేత జగన్ ఆయన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చినట్లుందని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం ఉదయం సభకు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు 10 నిమిషాలు కూడా ఉండకుండానే బాయ్కాట్ చేసి వెళ్లిపోవడాన్ని తప్పుపట్టారు. సభలో ప్రజా సమస్యలపై వారు మాట్లాడతారని తాము భావించామని మంత్రి తెలిపారు. బయటకు వచ్చి నేను ప్రతిపక్ష వాదా నాకు ఇచ్చినంత వరకు నేను శాసనసభకు రానని మాట్లాడుతున్నాను. ఎక్కడొస్తుంది నీకు ప్రతిపక్ష హోదా? ప్రతిపక్ష హోదా అనేది స్పీకర్ అయ్యన్న పాత్ర గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరో ఇచ్చింది కాదు. ప్రతిపక్ష హోదా అయినా అధికార పక్ష హోదా అయినా ఇచ్చింది ప్రజలనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రజలు నన్ను శాసనసభ్యుడిగా గెలిపించారు కాబట్టే నేను శాసనసభకు వచ్చాను. ప్రజలు గెలిపించకపోతే శాసనసభకు కూడా వచ్చే అవకాశం ఉండదు. ఈ వింత పోకర్లన్నీ చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇటువంటి డిస్కషన్స్ ఎప్పుడు ఈ రాష్ట్రంలో జరగలేదు. ఇటువంటి ప్రస్తావనలు ఎప్పుడు కూడా జరగలేదు. ఇదేదో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ఇస్తే నేను శాసనసభకి వెళ్ళి ప్రజల పక్షాన మాట్లాడుతానని ఒక తప్పుడు మాటలు చెప్పినవే చెప్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. డంపింగ్ యార్డ్ నుంచి కలుషితమైన గాలి, పొగ, దుర్వాసన వెదజల్లుతోందని ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప ఆదివారం పేర్కొన్నారు. అనంతపురంలో చెత్తను ప్రాసెసింగ్ చేయకుండా 20 ఎకరాల విస్తీర్ణంలో 80 అడుగులు పేరుకుపోవడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. మున్సిపల్ అధికారులు ఎక్కడ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారా అంటూ మున్సిపల్ అధికారులపై మండిపడ్డారు. దీనిని అంటించటము, అట్లాగే ఇక్కడ సంబంధించినటువంటి వ్యర్థాలను పక్కకు తీసుకోకపోవడం ఫలితాన ప్రతిరోజు 100 క్యూబిక్ మీటర్లకు సంబంధించినటువంటి కర్బన ఉద్గారాలు పెద్ద ఎత్తున నగరాన్ని పొగ రూపంలో ఆవహిస్తున్నాయి. దాదాపు 40 కాలనీలకి ఈ పొగ వల్ల అనారోగ్యాలకు గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఒక పక్కనేమో నరేంద్ర మోదీ గారు స్వచ్ఛ భారత్, ఆంధ్రాలో అయితే స్వచ్ఛ ఆంధ్ర, అనంతపురం అయితే స్వచ్ఛ అనంతపురం అనే ప్రకటనలు చేస్తా ఉన్నారు. మరోవైపున చెత్త నుండి సంపదను సృష్టిస్తామంటున్నారు. ఈ సంపద నుంచి సంపదను సృష్టించడం కాకుండా చెత్త నుంచి జబ్బులను సృష్టిస్తున్నారు. ప్రధానంగా లంగ్స్కి సంబంధించినటువంటి వ్యాధులను పెంచడానికి ఈ డంపింగ్ యార్డ్ బాగా ఉపయోగపడుతుంది. ఓ పక్కేమో ఇదే నగర కమిటీకి సంబంధించినటువంటి మున్సిపల్ ఆఫీస్ వారు 15 కోట్ల రూపాయలతో దీనిని ప్రాసెస్ చేయడానికి గతంలో ఏర్పాటు చేసినారు. దానికి సంబంధించినటువంటి బిల్లులు కాలేదనే పేరుతో కాంట్రాక్ట్ సామాన్లతో సహా ఎత్తిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడేమో 100 ట్రాక్టర్లు ఇక్కడ చెత్త చేరుతూనే ఉంది. దీన్ని ప్రాసెస్ చేయడానికి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాలకులు ఏమాత్రమూ స్పందించలేదు. ఎన్నికల ముందు ఏదో మాట్లాడడం,
మాట్లాడి ఓట్లు వేయించుకోవడం, గెలిచిన తర్వాత ఈ డంపింగ్ యార్డ్ గురించి ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి కనపడలేదు. ఈ డంపింగ్ యార్డ్ వల్ల లంగ్స్ క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది, శ్వాస సంబంధమైనటువంటి అనేక రోగాలు బారిన పడేటువంటి పరిస్థితి ఉంది. ప్రతిరోజు సాయంత్రం నుంచి చూస్తే విపరీతమైన అన్ని కాలనీలకు పక్కనున్న బుక్కరాయసంద్రం ఉన్నారు, నారాయణపురము, రుద్రంపేట, అట్లాగే అనేక ఇక్కడ ఉన్నటువంటి రాజీవ్ కాలనీ, ఇలాంటి కాలనీలు మొత్తం ప్రజలు చాలా తీవ్ర ఇబ్బంది పడుతుంది. కిటికీలు దాలబందరాలు కూడా వేసుకుంటే కూడా పొగ ఇంట్లోకి జ్వరపడేటువంటి పరిస్థితి ఉంది. ఎంత ఆరోగ్యంగా కాపాడాల్సినటువంటి ప్రభుత్వం ఆ వైపున అనారోగ్యాన్ని పెంచేటువంటి పద్ధతుల్లో ఇది చేస్తా ఉన్నది. ఇది సరైనది కాదు. అందుకోసమే సిపిఎం పార్టీ ఈరోజు సందర్శించడమే కాదు, రేపు రాబో కాలంలో మరింతగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో ఆక్రమణల తొలగింపుపై సిపిఎం నేతల జాతీయ రహదారి ఆక్రమణ తొలగింపు నిరసిస్తూ వ్యాపారస్తులతో నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్పై సిపిఎం సీనియర్ నేత ఆలేటి విఠలరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అది ఉంటే మాత్రం వీళ్ళకి అధికారం అవుతుందని ఉద్దేశంతో తీపిచ్చి నేను కడతానని చెప్పేసి అన్నాడు. వారి కట్టట్లా. మేము ఒకటే అడిగాము, ఇక్కడ ట్రాఫిక్ నిబంధనలు జరగకుండా ఉండాలంటే అక్కడ స్టాండ్ ఏర్పాటు చేయండి. స్టాండ్ ఏర్పాటు చేస్తే మోటార్ సైకిళ్ళు, కార్లు అక్కడ ఆపుతారు, కొనుక్కొని వెళ్ళిపోతారని చెప్పేసి అన్నాం మేము. అలాంటిది ఏం లేదు, అక్కడ స్టాండ్ ఏర్పాటు చేయాలి. అది వదిలేసి కిల్లా ఈటీపీఎస్ రోడ్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారండి, వాళ్ళని కూడా తీసేశారండి. ఈటీపీఎస్ రోడ్డు వాళ్ళు చాలా ఇబ్బంది, ఎన్నో హోటల్స్ అవన్నీ కూడా రోడ్డు మీద అమ్ముతున్నారు. వాళ్ళనేం పట్టించుకోవట్లేదు, పెట్టుబడిదారులు పెద్దవాళ్ళనేం పట్టించుకోవట్లేదు. వాళ్ళు చిన్న వ్యాపారాలు చేసుకొని దూరంగా పెట్టుకొని, ఫుట్పాత్ని దూరంగా పెట్టుకొని అమ్ముతుంటే వాళ్ళని కూడా తీసేశారు. అంటే ఉద్దేశం ఏంటి? వ్యక్తిగతంగా చూస్తున్నారా, లేకపోతే పార్టీ పరంగా చూస్తున్నారా, లేకపోతే ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో పేదలు బతకూడదని చూస్తున్నారా? పేదలు అనేవాడు ఉండకూడదు, ఈ దేశంలో పెట్టుబడిదారులు మాత్రమే వెళ్ళాలి, కారుల్లో పెట్టుబడిదారులు మాత్రమే క్లియర్గా ఉండాలి, కారులో పోయే పెట్టుబడిదారులకు ఉపయోగపడాలనుకుంటే మాత్రం అది న్యాయం కాదు. మేము పేదలను ఒకటే కోరుకుంటాం. ఇక్కడ ఇవాళ కొట్లు మోసారుకలే చూడండి, ఎంత బోసి కొడుతుందో చూడండి. అదే వ్యాపారంగా కొట్లుంటే ఎంత అందంగానో రింగ్ రోడ్డే ఒక రకమైన కళ వచ్చేస్తుంది. అలాంటి కళను కూడా తీసేసి ఏమీ లేదు. నేను పోలీసు వారిని ఏమంటలేదు, ఎందుకంటే వాళ్ళు డ్యూటీ వారు చేస్తున్నారు, వారి ఉద్యోగం వారు చేస్తున్నారు, వాళ్ళని మేము అంటలా. ప్రభుత్వ విధానాలు, ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ ప్రకారం పేదలు లేకుండా ఇక్కడ ఇది ఒక పెద్ద పెట్టుబడిదారి రూట్ లాగా చూడాలని. బూడిద దారుణమైన బూడిద జరుగుతుంది. అనేక సార్లు బూడిద యొక్క పరిస్థితి చూడమన్నాం, ఏనాడు కూడా లేదు. మంచినీళ్ళ సమస్య, బూడిద వస్తుంది మంచినీళ్ళలో కూడా. తెల్లవారి పాటికి ఊడ్చుకుంటే దగ్గర ఒక బొచ్చడు దుమ్ము తేలుతుంది. ఇవన్నీ ఎవరు పట్టించుకోరు. పేదలు బతకూడదు, రింగ్ రోడ్ ఏమంటే పేదలు బతకూడదు, రింగ్ రోడ్ ఏమంటే పేదలు ఉండకూడదు. అలాంటి పరిస్థితి ఉంది. దీన్ని మేము మాచర్ల పట్టణంలో రోడ్ల వెంట ఆవులు తిరగటం వలన రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని, ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని ఆవులను పట్టణంపై వదిలే యజమానులకు జరిమానా విధిస్తామని కమిషనర్ వేణుబాబు సోమవారం తెలిపారు. ఇప్పటికే 40 ఆవులను పట్టుకొని కాసు బ్రహ్మానందరెడ్డి పార్కులో ఉంచామని, వాటి యజమానులు జరిమానా చెల్లించి తమ ఆవులను తీసుకెళ్లాలని సూచించారు. లేని పక్షంలో ఆవులను గోశాలలకు పంపిస్తామని స్పష్టం చేశారు. విజ్ఞప్తి అండి, మనం మాచర్ల పట్టణంలో వీధుల వెంట తిరిగే ఆవులకు సంబంధించి మన శనివారం దాదాపుగా 40 ఆవులను పట్టుకొని ఇక్కడ బందరదొడ్డిలో పెట్టడం జరిగింది. వాటన్నిటికి కూడాను మనం అన్ని సదుపాయాలు, మేత, నీళ్లు అన్నీ ఒక వర్కర్స్ని ఇద్దరు పెట్టడం జరిగింది. ఈ వీధుల వెంట తిరిగే ఆవుల వల్ల ఈ రోడ్డు యాక్సిడెంట్లు కానీ, కొంతమందిని పొడవటం కానీ, రోడ్డు నిండా పేడ వేసి అపరిశుభ్రం చేయటం కానీ జరుగుతున్నాయి. అదేవిధంగా అనేక రకాలుగా మన ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ ఇట్లా ఇబ్బందుల గురించి వాళ్ళు రాయటం జరుగుతుంది. దాని మీద ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుని ఆవుల్ని నియంత్రణ చేయండి అని చెప్పేసి చెప్పడం వల్ల మేము శనివారం మొత్తం 40 ఆవులను తీసుకొచ్చి ఆఫీసులో కట్టివేయడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మేము గతంలో చాలాసార్లు మైక్ ద్వారా ప్రతి ఆవుల పెంపకందారులకి చెప్పడం జరిగింది, ఆవులను కట్టివేసుకోండి, లేదనుకుంటే గోశాలలో తరలిస్తామని చెప్పేసి. కానీ కొంతమంది యజమానులు నిర్లక్ష్యంగా రోడ్ల మీద వదలటం వల్ల చాలా ఇబ్బందులు కలిగినాయి. దాని ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినందువల్ల మా మున్సిపల్ సిబ్బంది ఆ 40 ఆవులను తీసుకొచ్చి కట్టేశాము. ఎవరైనా మీకు సంబంధించిన ఆవులుంటే అపరాధ రుసుము మొదటి తప్పుగా భావించి అపరాధ రుసుము కట్టించుకొని తీసుకొని వెళ్ళాల్సి కోరుతున్నాను. లేదనుకుంటే సంత ఆవులకు సంబంధించిన గోశాలకు తరలించడం జరుగుతుంది. ఇంకా 2 రోజులు చూసి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.